ప్రియమారా, మనము ప్రార్థన చేద్దాం సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు. ఎందుకంటే సంఘంలో సేవకుల పిల్లల్ని, సేవకుల్ని చెదరగొడితే సంఘం అంతా చెదిరిపోతుందని సాతానికి బాగా తెలుసు. ప్రగడాల ప్రవీణ్ గారిని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఆయన మీద ఎన్నో నిందలు మరణించాక తాగాడని, తిరుగుచున్నారని ఇలా రకరకాలు. కానీ ఆ వ్యక్తి అతను కాదన్న సంగతి మనకి తెలుసు. కానీ ప్రవీణ్ గారి కుటుంబం న్యాయం జరగాలని మనం ప్రార్థన చేద్దామా? దేవాని కొందనాలు. ప్రవీణ్ గారి కుటుంబంను, అనేక మంది పాస్టర్ల కుటుంబాలను నెమ్మది దయచేయండి. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని తీసివేయండి. నీవు సహాయం చేయండి అయ్యా. న్యాయం జరగాలి ప్రభువా. ఇదిగో క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు వంటి వారని మాట్లాడు. మరి క్రైస్తవుల్ని కదపకుండా ఆ న్యాయపీఠం మీద నువ్వు న్యాయం చేయగల దేవుడు నానా. ఇదిగో ఎన్నెన్నో మాటలు ఆయన మరణించాక అయ్యా లేనివి పెడుతూ నానా, ఆయన కానిది ఎప్పుడో మరణించిన ఆ బండిను వాడుకుని అన్ని రకాలుగా తిప్పుతున్నారు. నీ చిత్తం నానా, నీ చేతులు అప్పగిస్తున్నావు. ఆ కుటుంబానికి, ఈ యావత్ ప్రపంచానికి నువ్వు న్యాయం జరిగించమని అడుగుచున్నాను అయ్యా. ఒక ప్రవీణ్ మరణించి ఆయన క్రియలు మాత్రం జీవించి ఉన్నవి. ఆయనలో ఎందరో స్ఫూర్తి కలిగి లేవడానికి నీ కృపద ఇచ్చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.